గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. గోవింద సేవ ఛానల్ మోటివేషన్ వీడియోస్లో భాగంగా ఈరోజు మనము ఎప్పుడు కూడా ఏ వయసులో కూడా ఒక మనిషికి నిరాసక్తత రాకుండా, ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ, ఎప్పుడూ నష్టపోకుండా, ఎప్పుడూ ఆనందంగా సంతృప్తిగా, జీవితంలో ప్రశాంతంగా, వీలైనంత దెబ్బలు తగలకుండా ఆనందంగా ఆత్మసంతృప్తితోటి బ్రతికే విధంగా మనం ప్రతిరోజు మన దైనందిన జీవితంలో ఏం చేయాలి, ఏం చేస్తే ఆనందంగా ఉంటాం, దాదాపు నేను ఆచరించేవే కొన్ని ఈ వీడియోలో మీకు కూడా మీతో కూడా పంచుకునే ప్రయత్నం చేస్తాను. నేను అనుకోవడం చాలామంది మహిళలే మన ఛానల్ చూస్తూ ఉంటారు, అలాగే మగవారు కూడా చూస్తూ ఉంటారు. కాస్త ఎక్కువ మంది మహిళలు చూస్తారనుకుంటాను నేను. ఇది మహిళలకి ఉపయోగపడుతుంది, మగవారికి కూడా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు కూడా చాలామంది నిద్ర లేవగానే కాఫీలు, టీలు ఇంకేవేవో తాగుతూ ఉంటారు. అవి తాగేవాళ్ళని నేను కాదనను, కానీ వాటితో బాటుగా కాస్త కుదిరితే ఉదయం వేళల్లో తులసి, అల్లము, లేదంటే ఉసిరి పొడి, శొంఠి, తులసి ఇలాంటివి వేస్ట్ చేసిన హెర్బల్ టీ కాస్త తేనెలో కలుపుకొని తీసుకునే ప్రయత్నం చేయండి. రోజుకొక కప్పు లెక్కన వేడివేడిగా కాస్త అలవాటు చేసుకున్నామంటే దానికి ఖర్చు కూడా ఉండదని ఇంట్లో చేసుకోవచ్చు. నిదానంగా అది ఇమ్యూనిటీ బూస్టింగ్ ఇస్తుంది. 30 దాటిన తర్వాత స్త్రీలకి, పురుషులకి, ముఖ్యంగా కాస్త స్త్రీలకి, అప్పటికి పిల్లల్ని కనేసి ఉంటారు కాబట్టి చాలా అవసరం. మంచి ఆరోగ్యపు అలవాటులు చేసుకోండి. వేళకి కుదరపోతే వేళకి కాస్త అటు ఇటుగా అయినా సరే కుదిరినంత వరకు కూడా కాస్త లైట్ ఫుడ్, సాత్విక ఆహారం, నూనెలు, మసాలాలు తగ్గించి తీసుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవడము, కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడము, వేళకు నిద్ర, కాస్త తీసుకునే ఆహారమే కొంచెం క్వాలిటీగా, ఆరోగ్యపరంగా కూడా ఆలోచించి తీసుకునే ప్రయత్నం చేయడం ఏదైతే ఉంటుందో ఇది సనాతన ధర్మంలో భాగమైన జీవన విధానమే. గుర్తుపెట్టుకోవాలి, ఇది కూడా సనాతన ధర్మమే. అలాగే మనం ఆ మంచి ఆరోగ్య అలవాట్లు పాటిస్తుంటే పిల్లలు కూడా చూసి నేర్చుకొని ఆ విధంగా అలవాటు చేసుకుంటారు. దానికి సంబంధించి వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారు. వాళ్ళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి అనే ఒక విషయము తల్లిదండ్రుల నుండి లేదా పెద్దల నుండి పిల్లలకి పాస్ అవుతుంది. ఇంకా తర్వాత పూజల విషయానికి వస్తే మీ ఇంట్లో మీకు ఇష్టదైవము, పరివారము అంతా ఉంటుంది కదా. ప్రతి ఇంట్లోనే ఉంటుంది. ఒక ఫోటోనో, 2 ఫోటోలో, 5 ఫోటోలో, మీకు తోచినంతలో మీ ఇంటి పరిస్థితిని బట్టి, మీ పరంపర లేదా మీ తరాలలో నుండి ఎలా వస్తుంది, జనరేషన్స్ టుగెదర్ వస్తూ ఉంటాయి కొన్ని పద్ధతులు. ఆయా ఆచారాలను బట్టి చక్కగా మీరు పూజలు, ఆరాధనలు చేసుకోండి. ఒక్కరినే ఆరాధించుకుంటారో, 2, 3 లేదా 5 ఆరాధించుకుంటారో, 10 మందిని ఆరాధించుకుంటారో అది మీ ఇష్టం, మీ వ్యక్తిగతం. కాకపోతే ఎన్ని ఫోటోలు ఉన్నా ఏమున్నా సరే ఒక దీపం సరిపోతుంది, ఒక నైవేద్యం సరిపోతుంది. ఎన్ని ఫోటోలు, ఎన్ని విగ్రహాలు పెట్టుకున్నా ముఖ్యమైన దైవం ఎవరికైనా సరే ఒక్కరే ఉంటారండి. మిగతా అందరూ కూడా ఇక వారి పరివారంగా భావించి ఆరాధన చేసుకుంటారు. అలాగా వీరినంత తేలికగా, హడావిడి లేకుండా తేలికగా నిత్య పూజ చేసుకోండి. నిన్న వీడియో చెప్పాను, మరలా చెప్తున్నా, పూజలు కాదు, నిత్య పూజ సరిపోతుంది. చక్కగా నిత్య పూజ కాసేపు చేసుకోండి. భగవంతుడి సన్నిధిలో కూర్చోండి. కొంచెం ప్రశాంతంగా చిన్న దీపమో, ఏదో 2 అగరొత్తులు వెలిగించుకో, పండో ఫలమో, ఉన్నది ఏదో నైవేద్యం పెట్టి, ఉన్న పువ్వుతోటో, పత్రితోటో కాసేపు సేవించుకొని భగవంతుడి సన్నిధిలో ప్రశాంతత పొందండి. సరిపోతుంది. ఎరగబడి గంటలు పుస్తకాలన్నీ ముందేసుకొని దాంట్లో కనిపించిన మంత్రాలన్నీ మనకు వచ్చినా రాకపోయినా చదివేస్తూ మనమే చేసేస్తూ అక్కర్లేదు. తేలికపాటి పాటో, పద్యమో, మీకు వచ్చిన స్తోత్రమో, శ్లోకమో, ఒక ప్రార్థనా గీతము, నామస్మరణము ఏదో ఒకటి సరిపోతుంది. భగవంతుడి దగ్గర మనసు అర్పించి కూర్చోవడానికి ఏదో ఒకటి సరిపోతుంది. అన్ని పుస్తకాలు ముందేసుకొని వచ్చి రాని తిప్పలు పడన అవసరం లేదు. అలా పడవని దైవం కూడా చెప్పడం లేదు. అలాగే కుదిరితే సాయంత్రం వేళ కుదిరితే చక్కగా మీరు శుచిగా ఉంటే స్నానం కూడా అక్కర్లేదు. టైం లేకపోతే కాళ్ళు చేతులు మొహం కడుక్కొని కాస్త బొట్టు పెట్టుకొని తులసి దగ్గర, దేవుడి దగ్గర అంత దీపారాధన పెట్టుకోండి చాలు. కుదిరినప్పుడు దేవాలయాలకో, మీ ఇంటి దగ్గర, మీ వీధిలో ఉన్న గుడికైనా సరే కుదిరినప్పుడు వెళ్ళి కాస్త దైవ దర్శనం చేసుకోండి. ప్రశాంతంగా ఉన్నప్పుడు, కాస్త పండగలు అలాంటివి వచ్చినప్పుడు కొంచెం కాసిన పువ్వులు అవి ఎక్కువ కొనుక్కొని ఏదో ఉన్నంతలో అందరూ చేసేసుకుంటారు. దానికి యూట్యూబ్లో చూపించినట్లుగా అంత హడావిడి అక్కర్లేదు. అలాగే బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రత్యేకించి హిందూ కుటుంబాల్లో కాస్త చిన్నపాటి లైబ్రరీ ఉంచుకోండి. వేలు పెట్టి మీరేం పుస్తకాలు కొనుక్కోమని నేను చెప్పడం లేదు. ఏదో ఉన్నంతలో కాస్త చిన్న రామాయణము, ఒక భగవద్గీత, ఒక భాగవతం
ఇంకేదైనా మీకు ఇతరాతర దేవతలు ఇష్టమైతే వాళ్ళకి సంబంధించిన పుస్తకాలు ఏమైనా ఉంటే అవి మంచివి, కాస్త అథెంటిక్ బుక్స్, ఎవరు పడితే వాళ్ళు రాసేసినవి గీసేసినవి కాకుండా తెచ్చిపెట్టుకొని కాస్త మధ్యాహ్నం వేళ తీరుకున్నా, లేదంటే రాత్రి నిద్రపోయే ముందు కాస్త తీరుకున్నా, ఒక పావు గంట అయినా సరే పెట్టుకోండి, టైం పెట్టుకోండి. రోజుకి ఒక 15 లేదా 10 నిమిషాలు టైం పెట్టుకోండి. 24 గంటల్లో 10 నిమిషాలు టైం పెట్టుకొని పుస్తక పఠనము అనేది అలవాటు చేసుకోండి. ఈ రోజుల్లో దాదాపుగా పోతుందండి. ఫోన్లు వచ్చాక పుస్తకాలు చదివేవాళ్ళు బాగా తక్కువైపోయారు. పుస్తకాల షాపులో పెద్దగా జనాలు ఉండట్లేదు. విద్యార్థులు ఇంకేంటంటే కాస్త స్కూలు కాలేజీ చదివే పిల్లలకి బుక్స్ అవసరం కదా, వాళ్ళు కనపడుతున్నారు తప్ప పుస్తక ప్రేమికులు ఎవరు కనపడట్లేదు, బాగా తక్కువైపోయారు సెల్ ఫోన్లు వచ్చాక. ఎంత సెల్ ఫోన్లు ఉన్నా, సెల్ ఫోన్లో పీడిఎఫ్లే ఉన్నా సరే పుస్తకం చదువుతూ ఉంటే కలిగే అనుభూతి వేరు. ఇప్పటికి కూడా జీవితంలో ఎంతో సాధించిన మహాత్ములు, కొందరు యతులు, మహానుభావులు ఏం చెప్తారో తెలుసా? గ్రంథాలే నా ఆస్తి, పుస్తకాలే నా ఆస్తి, అంతకు మించిన ఆస్తి నాకు అక్కర్లేదని చెప్తారు. అంటే పుస్తకాలను ఎంత ప్రేమించారో చూడండి. కాబట్టి ఎన్ని ఫోన్లు ఉన్నా సరే, ఫోన్లో పీడిఎఫ్లు ఉన్నా సరే, మీకు తోచినంతలో మీ బడ్జెట్ని అనుసరించి మీ ప్రాంతాల్లో పాత పుస్తకాల షాపులకు వెళ్తే అక్కడ కూడా కొన్ని ధార్మిక గ్రంథాలు దొరుకుతాయి, మంచివి, తక్కువ రేట్లో. మీకు శ్రద్ధ ఉంటే మీరు ప్రయత్నిస్తే కొన్ని బుక్స్ పెట్టుకోండి. రోజు మొత్తం మీద ఒక 10 నిమిషాలు నేను పుస్తకాలు చదువుకోవడానికి కేటాయించుకుంటాను అని నిర్ణయించుకొని ఇంట్లో స్త్రీ పురుషులు ఎవరైనా సరే కాసేపు కూర్చొని ధార్మిక గ్రంథాలు చదువుకోండి. భగవద్గీతలో 2-3 శ్లోకాలు, ఒక 2 పేజీలు రామాయణము, రేపొద్దున 2 పేజీలు భారతం, ఇట్లాగా కాస్త చదువుకునే ప్రయత్నం చేయడం వల్ల ఏమవుతుందంటే భాష మీద మంచి పట్టు వస్తుంది, మన ఆధ్యాత్మిక గ్రంథాలకు సంబంధించిన జ్ఞానం కలుగుతుంది, ఆస్తిక్య భావన, భగవంతుడు ఉన్నాడని ఒక పరిపూర్ణమైన విశ్వాసం, నిష్ఠ ఏర్పడుతుంది. పుస్తకాలు చదవడం మొదలుపెట్టాక మంచి నాలెడ్జ్ పెరుగుతుంది. మనం ప్రవర్తించే విధానంలోనూ, మన జీవన విధానంలోనూ, మన నిత్య దైనందిత వ్యవహారంలోనూ, మన మాట్లాడే విషయంలో కూడా మంచి మార్పు వస్తుంది. దానివలన మీకు సామాజికంగా కూడా ఎదుగుదల ఉంటుంది, మంచి గౌరవం లభిస్తుంది, మర్యాద లభిస్తుంది నలుగురిలో. కాబట్టి మంచి ధార్మిక గ్రంథాలు చదవడం అలవాటు చేసుకోండి. అలాగే వ్యాయామం మీద స్త్రీ పురుషులు ఇద్దరూ శ్రద్ధ పెట్టాలి. చాలామంది పెళ్ళైన తర్వాత మహిళలు ఇంక పట్టించుకోరు. పాపం వాళ్ళకి వంటింట్లోనే జీవితం అంతా గడిచిపోయింది, ఇంకా మిగతా టైం అంతా పూజలు చేసుకోవడంలో గడిచిపోవాలి. ఆ తర్వాత మనం 10 రకాల టీవీ సీరియల్స్ చుట్టంలోనూ, పుట్టెళ్ళకు ఫోన్లు చేసి ఫోన్లు మాట్లాడుకోవడంలోనూ, వీటిల్లోనే సరిపోతాయి. ఇంకా అవి కాకపోతే మీషోను, ఫ్లిప్కార్ట్ ఇవి చూడాలి, మనం ఏం కొనుక్కోవాలి బడ్జెట్లో ఇవి వెతుక్కోవాలి. ఇంకా తర్వాత యూట్యూబ్ చూడాలి, ఇలా రకరకాలు. ఓకే, ఇవన్నీ కూడా మానేయమని చెప్పు, సంసారంలో ఎలా మానేస్తారనుకోండి. ఇన్నిటికి మనకి టైం ఉంటుంది కదా, రోజు కాసేపు మీ శారీరక పరిస్థితిని, వయస్సుని బట్టి కాసేపు వాకింగ్ చేయడము. దానికోసం 10 కిలోమీటర్ల అవతల పోక్కర్లా, మనముండే ప్లేస్ మన వీధుల్లోనే 4 వీధులు గట్టిగా నడవడం, చరచర నడవడం, చెమటలు పట్టేంత వరకు కాస్త వాకింగ్ చేయడం. కుదిరితే మీకు సిగ్గుపడాల్సిన పర్లేదు, పెళ్ళై పిల్లలున్నా సరే మీకు ఓపిక ఉంటే 2 రౌండ్లు గ్రౌండ్కి పోయి జాగింగ్ చేయడం. నిజమండి, యోగాసనాలు వేయగలిగితే వెయ్యడం. కాస్త వ్యాయామం అవసరం. ఇంట్లో చాలా పనితోటి మేము వ్యాయామం చేస్తున్నాము అని అనుకున్నా, ఇంట్లో చేసే పనికి శరీర అవయవాలన్నీ కూడా కదలొచ్చు, కదలకపోవచ్చు, పూర్తిగా వామప్ అవ్వకపోవచ్చు. ఇంట్లో పని ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ పని ముగించుకొని కాస్త 1 కిలోమీటర్ అయినా సరే చరచర నడిచే అలవాటు చేసుకోండి. వామప్ కోసం శరీరం తేలిగ్గా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, తొందరగా డయాబెటీస్లు ఇవి రాకుండా ఉంటాయి. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, వ్యాయామం పట్ల శ్రద్ధ వహించాలి. ఇదంతా కూడా ఆధ్యాత్మిక సాధనలో భాగమేనండి. కేవలం పూజలు మాత్రమే ఆధ్యాత్మిక సాధన కాదు, గుర్తుపెట్టుకోవాలి. సనాతన ధర్మంలో జీవన విధానం ఈ విధంగా చెప్పబడి ఉంది. అలాగే ఆర్థిక విషయాల్లో, వ్యవహారాల్లో ఎప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఉన్నట్లు పరిస్థితి రేపు ఉండదు. ఈరోజు భర్త గారు సంపాదించుకొస్తున్నారు, లేదంటే వెనక ఆస్తులు ఉన్నాయి, లేదంటే మహిళలు కూడా జాబ్ చేస్తున్నారు, ఇప్పుడు బాగా నడుస్తుంది, భవిష్యత్తులో కూడా ఎలాగ నడుస్తుంది అని అనుకోకండి. పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయంటే అంతర్జాతీయంగా ఏం జరిగినా కూడా భారతదేశం మీద ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి చెప్పలేం. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెతను ఖచ్చితంగా పాటించాలి. కాస్త జమా ఖర్చుల వ్యవహారాలు ఎంత ఉంది, దీన్ని ఇలాగ ఇన్వెస్ట్ చేసుకోవాలి. అలాగే పిల్లల చదువుల కోసం కూడా ఇప్పటి నుండే, రేపు చూద్దాంలే అనే ఆలోచనే తప్పు. ఇప్పటి నుండే, చిన్నప్పటి నుండే పిల్లల కోసము ఉన్నంతలో మీ పరిస్థితిని, ఆర్థిక స్తోమతను బట్టి పేదవారైతే మీ దగ్గరున్న 100-200 కూడా పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసుకుని సౌకర్యాలు ఉన్నాయి, తెలుసుకోండి చక్కగా. అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, మీకు శ్రద్ధ ఉంటే మీరు ఫోన్లు చేసి కనుక్కొని తెలుసుకోవచ్చు.
పిల్లలు చిన్నపిల్లలుగా ఉండగానే రేపు పెద్దయ్యాక చదువుల కోసము డబ్బు పొదుపు చేయాలి. మీ అవసరాలు తక్కువగా ఉండగానే రేపటి పరిస్థితుల కోసం పొదుపు చేసుకోవాలి. వీటన్నిటి మీద శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ శ్రద్ధ వదిలిపెట్టి రేపు ఏదో జరిగి డబ్బులు లేకుండా పోయి సత్యభామ గారు కాస్త ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, గట్టెక్కాలంటే ఏ పూజలు చేయాలి అంటే, మనం మనుషులము, భగవంతుడు మనకి మెదడు పెట్టాడు, బుద్ధి ఇచ్చాడు. మొదటి నుండి కాస్త జాగ్రత్త పడాలి. ఇంట్లో భర్త కాస్త నిర్లక్ష్యంగా ఉంటే భార్య జాగ్రత్త పడాలి, భార్య కాస్త నిర్లక్ష్యంగా ఉంటే భర్త జాగ్రత్త పడాలి, లేదా ఇద్దరూ జాగ్రత్త పడాలి. ఆర్థికమైన ప్రణాళిక, ప్లానింగ్ మొదటి నుండే. ఇంత ఇంటి అవసరాలకి, ఇంత పిల్లల క్షేమం కోసము, ఇంత ఇన్సూరెన్స్ కోసము, ఇంత మన భవిష్యత్తు కోసము, లేదంటే ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం అనేది చాలా అవసరం అండి. చాలా చాలా అవసరం. అలాగే ఎప్పుడు కూడా మీతో పాటు, నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఒక పెన్ను, ఒక బుక్కు మీతో ఎప్పుడూ ఉంచుకోండి. ఫోన్ ఉన్నా లేకపోయినా పర్లేదు. 10-15 వేల రూపాయల సర్లు పగిలిపోయిన నష్టం లేదు 4 రోజులు. కానీ పెన్ను, బుక్, ఒక నోట్ బుక్ ఎప్పుడు మీతో ఉంచుకోండి. మీకు గుర్తొచ్చిన విషయాలు, మీరు చేయాలనుకున్న పనులు, ఎవరిని కలవాలి, ఏం చేయాలి, ఏం గుర్తొచ్చింది, ఏం చేయాలనుకుంటున్నారు, మీకు వచ్చిన ప్రతి ఆలోచన రాసి పెట్టుకోవడం అలవాటు చేయండి. జీవితంలో బాగుపడిన వాళ్ళందరూ, గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇలాగే చేస్తారు. ఎందుకంటే ఎన్నో పనులు పడి, ప్రత్యేకించి పెళ్ళై పిల్లలు పుట్టి బాగా హడావిడిలో ఉన్న వాళ్ళకి చాలా విషయాలు పని చేసుకుంటున్నప్పుడు టక్కున మెరుపులా ఒక ఆలోచన మెరుస్తుంది. ఇప్పుడు మెరిసింది కదా అనుకుంటాం, తర్వాత మర్చిపోతాం. సాయంత్రానికో కొన్ని గంటల తర్వాత మర్చిపోతాం. ఇందాక ఏదో ఆలోచన వచ్చింది అంటే గుర్తుకు రాదు ఎంత ఆలోచించినా. ఎందుకంటే కాస్త ఒక సర్టెన్ పీరియడ్లో అలాంటి సిచ్యువేషన్ ఎవరికైనా వస్తుంది. కాబట్టి వంటింట్లో అయినా సరే పని చేసుకునేటప్పుడు ఒక పెన్ను, ఒక బుక్ పెట్టుకోండి. మీకు వచ్చిన ఆలోచన ఇమీడియట్గా రాసుకోండి. తర్వాత ఫ్రీగా కూర్చున్నప్పుడు బుక్ తెరవండి, ఏమేమి రాస్తున్నారో అందులో చూడండి. దాంట్లో ఉన్న కొన్ని పద్ధతులు, కొన్ని అత్యవసర విషయాలు, చేయాలనుకున్నవి అవన్నీ కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. మా పనులు ఆగిపోయాయండి, పనుల్లో అడ్డంకులు వస్తున్నాయండి, ఏమి జరగవు, ఇంకేం కంప్లైంట్లు ఉండవు. చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు ఆ విధంగా వ్యవహరించి చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుందో జీవితం. తేలిగ్గా ఉంటుంది. మోయలేని బరువు మోసే వాళ్ళకు కూడా ఇలాంటి చిన్న చిన్న ప్లాన్ చేసుకొని జీవనాన్ని గడిపితే జీవితం చాలా మీకు తేలిగ్గా ఉంటుందండి. భారం తగ్గి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది మీ పరిస్థితి. ఆనందంగా కొనసాగుతుంది ఈరోజు. అలాగే ఏ పని చేసుకుంటున్నా సరే, వంట పని చేసుకుంటున్నా, ఆఫీస్ పని చేసుకుంటున్నా, ప్రయాణాలు చేస్తున్నా, ఎలా ఉన్నా కూడా ఏదో ఒకటి నామము మీకు అలవాటు చేసుకోండి. మీకు మీ పద్ధతిని, మీ ఇష్టదైవాన్ని బట్టి ఏదో ఒక నామము, నోటికి దైవ నామము లేదా మీకు ఇష్టమైన దేవీ దేవతల నామం ఏదైనా సరే అలవాటు అయిపోవాలి. నిరంతరము కూర్చున్నా, లేచినా, ఏ పని చేసినా కూడా స్మరణకు వస్తూ ఉండాలి. అంటే అది గొప్ప యోగం తెలుసా. నామస్మరణ ఈ కలియుగంలో గొప్ప యోగం. మీకు తోచింది ఏదో, నీకు ఏది ఇష్టమైతే అది, కృష్ణ, గోవింద, నారాయణ, మాధవ, మధుసూదన, రామచంద్ర, ఏదో ఒకటి, లేదంటే హరహర శివ శివ, లేదంటే దుర్గమ్మనం, లేదంటే గణపతినం, ఎవరో ఒకరు మీ ఇష్టదైవాన్ని నిరంతరము కూడా తలుచుకోండి. నామస్మరణ అనేది అలవాటు చేసుకోండి. మీ పద్ధతులను అనుసరించి ఏదో ఒకటి నామం పట్టుకోండి. ఈ నామం కానీ మీకు అలవాటైందంటే ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా అనుకోకుండా ప్రమాదకరమైన లేదా క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు వేళక నామం గుర్తొస్తుందండి. అది విశేషం. అప్పటికప్పుడు గుర్తుకు రావాలంటే గుర్తుకు రావు. నాలుగుకి మనసుకి ఇప్పుడు నుంచే పని చెప్పాలి. అప్పుడు క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు గుర్తొస్తుంది. ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు అప్పుడు కృష్ణుని పిలిచిందంటే ఆవిడ మొదటి నుంచి కృష్ణ గోవిందాన్ని ఆయన తలుచుకొని స్వామిని ప్రేమించి ఆయన ఆవిడ హృదయంలో ఉండిపోయాడు. కాబట్టి అంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నా బంధువులు, మా పుట్టింటి వాళ్ళు, మా నాన్న అక్కడ ఉన్నాడు, ఆ పాంచాల దేశంలో మా అమ్మ, మా అన్న దృష్టద్యుమ్నుడు, ఏం గుర్తుకు రాలేదు ఆవిడకి. ఆ వేళకి బయట పట్టుకొని దుశ్శాసనుడు లాగుతుంటే కృష్ణ గోవింద నారాయణ ద్వారకావాస అని కృష్ణుని కేకబెట్టింది. కనపడని పరమాత్మను నమ్మకంతో కేకబెట్టింది అంటే ఎంత ప్రేమించి, ఎంత నిరంతరం ఏ పని చేసుకుంటున్నా ఆవిడ హరిని నామస్మరణ చేసి ఉంటుందో ఆలోచించండి. కాబట్టి ఏదో ఒకటి మీ ఇష్టదేవత నామస్మరణ మీరు అలవాటు చేసుకోండి. అదేమవుతుందంటే మిమ్మల్ని కష్టకాలంలో, ఒక సంక్లిష్టమైన స్థితిలో కూడా మిమ్మల్ని బయటకు తీసుకొచ్చేస్తుంది, మీకు సహాయం చేస్తుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది. అలాగే 24 గంటల్లో 5 నిమిషాలు, ఎక్కువసేపు అక్కర్లేదు, జస్ట్ ఒక 5 minutes కాస్త ఇంట్లో జనాలు లేనప్పుడు ధ్యానం చేయండి. ధ్యానానికి కూర్చోండి. ఈ రోజుల్లో ఉన్న ఒత్తిడికి ధ్యానం చక్కటి పరిష్కారం. ఇప్పుడు బయట ధ్యానం సెంటర్లను పెట్టి ఒక్కొక్క సెషన్కి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు.
మనకి పూజలోనే ధ్యానం అని ఉంటుంది. షోడశోపచార పూజ తీయండి, అసలు ఫస్ట్ ధ్యానం అని ఉంటుంది. ఎందుకంటే ముందు ధ్యానం ఇచ్చి పరమాత్మని, ధ్యానంలోకి ఆ పరమాత్మ వచ్చి నిష్ట కుదరగానే మిగతా పూజల ఆ షోడశోపచారాల మీదకి మనసు వెళ్తుంది. పాద్యం, అర్ఘ్యం, ఆచమనం, స్నానం, వీటన్నిటి మీదకి మనసు ఎప్పుడు వెళ్తుంది? ముందు ధ్యానిస్తే కదా. కాబట్టి షోడశోపచార పూజల్లో కూడా మీకు ధ్యానం చెప్తారు. ఏదైనా ఒక స్తోత్రం, విష్ణు సహస్రం ఇలాంటిది ఏదైనా స్తోత్రం చేసేటప్పుడు కూడా ముందు ధ్యానం చెప్తారు. ధ్యానించి ఆయన్ని నిలుపుకొని నీ మనసులో అప్పుడు ఈ నామాలు చదువు అని దానికి అర్థం. మనం ఏం చేస్తాం? పుస్తకం చూసుకొని మనసు ఎక్కడ పెట్టి ఏదో చదువుతూ ఉంటాం. నోటికి అలవాటైనా కూడా మనసు పరధ్యానంలో ఉంటుంది, చదువుతూ ఉంటాం. ధ్యానం మాత్రం చెయ్యం. ఈ ధ్యానం అనేది చెయ్యడం మానేసాం కాబట్టి ఎన్ని పూజలు చేసినా మనకు మనశ్శాంతి కలగడం లేదు, ఒత్తిడి తగ్గడం లేదు. ఈ రోజున్న పరిస్థితుల్లో ఒత్తిడి ఆడ మగ పిల్లలకు కూడా ఉంటుంది, ఆలోచించండి. కాబట్టి రోజు మొత్తం మీద 5 నిమిషాలు ఏ టైంలో మీ ఇంట్లో కాస్త జనాలు బయటికి వెళ్తారు. ఉదాహరణకి 2 పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక రూమ్లో ప్రశాంతంగా కూర్చోండి. కింద ఏదైనా వేసుకొని ఒక ఆసనం వేసుకొని, మీరు ఏ డ్రెస్ వేస్తే పర్లేదు, స్నానం చేసి ఉంటారు కదా, ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చోండి. కళ్ళు మూసుకొని కూర్చొని ఏం చేస్తారంటే మీ ఇష్ట దైవాన్ని మనసులో కనపడుతున్నట్టు ఆ రూపం మీకు కాసేపు ధ్యానించుకోండి. ఒక 5 నిమిషాలు అలా కూర్చోండి. ఇంకా తేలికపోతే ఏంటంటే ఏదో సెల్ ఫోన్ పెట్టుకోండి, దాంట్లో టైం పెట్టుకోండి, సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలకు టైమర్ పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి దూరంగా. 5 నిమిషాలు కళ్ళు మూసుకోవాలి. అలా సెల్ ఫోన్ మోగుతుంది 5 మినిట్స్ తర్వాత, అప్పుడు కళ్ళు తెరవండి. మీకు స్ట్రెస్ రిలీఫ్కి ఎంతకంటే మంచి పరిష్కారం లేదు. ధ్యానించండి కాసేపు. ధ్యానించడం వల్ల మీ ఇష్టదేవత రూపము మీకు మనసులో బాగా నిలబడిపోతుంది. నామస్మరణ చేయడం వలన మీ ఉపాస దైవం మీకు ఈ క్లిష్ట పరిస్థితులు గుర్తొచ్చేస్తుంది, కాపాడేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళు, మహిళలు అయితే ఇంటి చుట్టూ అటు ఇటు చుట్టుపక్కల వాళ్ళు ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటే, మీ స్నేహితులు, బంధువులు, మీ వాళ్ళు ఎవరో ఒకరితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఆఫీస్లో ఉద్యోగులతోటి, లేదంటే బయట స్నేహితులతోటి, ఎవరో ఒకరితో సంఘంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు పక్క వాళ్ళతో మాటలు కలుస్తాయి కదా. మాట్లాడేటప్పుడు గాసిప్స్ మాట్లాడకండి. ఎవరితోటైనా సరే మాటలు కలిపినప్పుడు వాళ్ళు ఏదైనా ఇబ్బందిలో ఉన్నాము అని చెప్తే వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటో తెలిసిన, భగవంతుడిని ఆరాధించండి. భగవంతుడు ఉన్నాడు. కాసేపు ప్రశాంతంగా ఒక 2 శ్లోకాలు భగవద్గీత తీసి చదువుకో. నీ ప్రశాంతంగా ఉంటుంది. ముందు సమస్య ఎలాగో పరిష్కారం అవుతుంది, లేదా అనారోగ్యం ఎలాగో తగ్గుతుంది. కాసేపు భగవద్గీత చదువుకో, లేదంటే ఏదైనా కాస్త రామాయణం తెలిసి చదువుకో. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. చదువుకోవడం ఏం కష్టంగా, తేలిక. నువ్వు చాలా చదువుకున్న దానివి, లేదంటే చాలా చదువుకున్నవాడివి, చాలా మంచివాడివి, పూజలు అవి చేస్తూ ఉంటావు. కాస్త తీసి రామాయణం చదువుకో, కాస్త తీసి భగవద్గీత చదువుకో. ఇట్లాగా వాళ్ళకి పాజిటివ్గా చెప్పండి. సనాతన ధర్మ ప్రచారం అంటే అదేనండి. దానికి ఏం మైకులు లేదంటే ఇంకో బోర్డులు జెండాలు అక్కర్లేదు. మౌత్ పబ్లిసిటీ. మన పక్కన వాడితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏదో సమస్య అంటారు కదా, సమస్య అనగానే ఏం సమస్య? ఈ స్ట్రెస్, టెన్షన్లు ఎప్పుడూ ఉండేవి, అవన్నీ పోతాయి, నువ్వు చాలా సమర్థుడివి, హ్యాపీగా ఎంత చదువుకున్నవాడి భగవద్గీత తీసి ఒక 2 శ్లోకాలు చదువుకో, రామాయణం తీసి చదువుకో, కాసేపు సుందరకాండ చదువుకో. ఇంత సమర్థుడివి, లేదంటే ఇంత సమర్థురాలివి, ఇంత నిర్వర్తిస్తున్నావు, ఇంత ఇల్లు చూసుకుంటున్నావు, బాగా చదువుకున్న దానివి, నువ్వు చదువుకోవడం ఏంటి భగవద్గీత? ఇలా చెప్పండి పాజిటివ్గా. ఎవరన్నా కనపడితే పలకరింపులు పాజిటివ్గా ఉండాలి. మన సనాతన ధర్మ ప్రచారం జరిగే విధంగా ఉండాలి పలకరింపులు. వాళ్ళకి ఏంటంటే యాటిట్యూడ్, అవును నేను ఏదో గొప్ప, నిజమే నన్ను చదవమంటున్నారు, అవును నేను చదవకపోవడం ఏంటి ఇప్పటి వరకు, కరెక్ట్ నేను చదవాలి, నేను చదువుకున్న దాన్ని, నేను భగవద్గీత రామాయణం చదవకపోతే ఎలాగా, కరెక్ట్ నేను చదవాలి. వాళ్ళు వెంటనే కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని చదువుతారు. ఎదుటి వాళ్ళతోటి పక్క వాళ్ళతోటి ఫోన్లోను పలకరింపులు, ఇంకొక అవసరం లేని విషయాలు, సోది విషయాలు, అక్కర లేనివి, పనికి మారనివి, టైం వేస్ట్ విషయాలు వదిలేసి నీవు ఎవరితో మాట్లాడతావో వాళ్ళలో పాజిటివ్ ఎనర్జీ నింపే విధంగా, సనాతన ధర్మ ప్రచారం జరిగే విధంగా మాట్లాడండి. అప్పుడు ఏమవుతుంది తెలుసా? యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్లో అవసరం ఎవరికి వాళ్ళే సనాతన ధర్మ ప్రచారకులు అవుతారు. మన వలన కేవలం మన మౌత్ పబ్లిసిటీ, మన మాటల ద్వారా, పాజిటివ్గా మాట్లాడే మాటల ద్వారా ఎదుటి వాళ్ళు సనాతన ధర్మాన్ని అంటిపెట్టుకొని ఉంటారు. మత మార్పిళ్ళు జరగకుండా ఉంటాయి. ధర్మంలో ఉంటారు, ధర్మాన్ని పాటిస్తారు. మనం ఏదో గొప్పగా అన్నీ తెలిసిన వాడమే చెప్తున్నట్లుగా వాళ్ళకు తెలియనట్లుగా చెప్పకండి. నీకు అన్నీ తెలుసు, నువ్వు ఇది చదవకపోవడం ఏమిటి అన్నట్లుగా చెప్పండి. వాళ్ళనే హైలైట్ చేసి చెప్పండి. వాళ్ళు వెంటనే పుస్తకం తీసి చదువుతారు. ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి. ధర్మ ప్రచారం అంటే అది. ఎవరైనా అతిథులు మన ఇంటికి వచ్చినా కూడా ఉన్నంతలో
నిస్వార్థంగా వ్యవహరించండి, ఉన్నంతలో ప్రేమగా చూడండి. వాళ్ళతో కూడా ధర్మం గురించి 2 మంచి మాటలు చెప్పండి. అతిథులు ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు మన ఇంట్లో 4 గ్రంథాలు మన పద్ధతి వాళ్ళకి కనముందు కనపడాలన్నమాట. ఓహో, వీళ్ళు ఇలా చక్కగా పుస్తకాలు చదువుతారు కాబోలు, వీళ్ళు చాలా ఈ విధంగా ధార్మిక మార్గంలో ఉంటారు కాబోలు. మనం కూడా ఇలాగే ఉండాలి. మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఒక ధార్మికమైన పాఠం నేర్చుకొని పోవాలి, లేదా అంతకంటే గొప్పవాళ్ళు వస్తే మనల్ని ఆశీర్వదించి ఆనందించి వెళ్ళాలి. ఆ విధంగా మన ఇల్లు ఉండాలి, ఆ విధంగా మన ఇంట్లో వ్యవహారం ఉండాలి. ఇలాగా చేయడానికి జీవితంలో 24 గంటలు ప్రతిరోజు అక్కర్లేదు. ఇవన్నీ చిన్న చిన్న పనులు, నిత్య జీవితంలో పాటించే పనులు. ఇవి నేర్చుకోవడానికి మనము మహా పెద్ద క్లాసులు తీసుకునే పని, లేదంటే ఏదైనా పాఠాలు నేర్చుకునే పని ఏమి లేదండి. కష్టసాధ్యమైన పనులు ఏమి లేవు కదా నేను చెప్పిన వాటిలో. ఇలాగా మీ జీవన వ్యవహారము కంటిన్యూ చేయండి. జీవితం అద్భుతంగా ఉంటుంది. జీవితంలో ఎదురు దెబ్బలు తగలకుండా ఉంటాయి. ప్రశాంతంగా, ధార్మికంగా, సనాతన ధర్మం ఏ విధంగా చెప్తుందో ఆ విధంగా జీవించగలుగుతారు. ఆర్థికమైన కష్టాలు, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు ఏమి రాకుండా ఉంటాయి. అవేవో వచ్చి మీరేవో పరిహారాలని పరిగెత్తి ఎవడో మిమ్మల్ని మోసం చేసి ఈ గోళా దరిద్రం లేకుండా ఉంటుంది. సనాతన ధర్మ ప్రచారము జరుగుతుంది. మనం బాగుపడతాం, మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా బాగుపడతారు. కాబట్టి ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలే, కానీ మన జీవితం మీద అద్భుతమైన ప్రభావం చూపించే విషయం. చక్కగా మీకు ఇవి ఉపయోగపడతాయి అనిపిస్తే పాటించే ప్రయత్నం చేయండి. నేను పాటిస్తాను, నేను పాటించేవే మీకు చెప్తున్నాను అలవోకగా. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలు, మీ సలహాలు, అలాగే సందేహాలు అన్నీ కూడా దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. లోకా సమస్త సుఖినో భవంతు. ధర్మో రక్షిత రక్షితః. జై శ్రీమన్నారాయణ. కృష్ణ అర్పణం.